జీవీఎంసీ 40 వార్డు పరిధి హిందుస్థాన్ షిప్ యార్డ్ కాలనీ శివాలయంలో శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి వ్రత పూజలు ఉదయం నుంచి కడు రమ్యంగా నిర్వహిస్తూ వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు శ్రీను పంతులు ఆధ్వర్యంలో వరలక్ష్మీదేవి వ్రతాన్ని పురస్కరించుకుని స్థానిక కార్పొరేటర్లైన గుడివాడ సాయి అనుష, గులిగిందల లావణ్య, పుర్రే పూర్ణశ్రీ మరియు మల్లా ధనలత, పేలా మాధవి తదితరులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వార్డు కార్పొరేటర్ మాట్లాడుతూ శ్రీను పంతులు పర్యవేక్షణలో ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని, ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ సుఖ సంతోషాలతో అమ్మవారి ఆశీస్సులతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో మీ ఆశీర్వాదాలతో ప్రీతమ నేత ఆడారి ఆనంద్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగాను, మళ్లీ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 175కు 175 ఎమ్మెల్యే సీట్లు సాధించి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ వర్షం కారణంగా కొంత ఇబ్బంది పడినా కార్యక్రమం చాలా చక్కగా జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను మీ అందరికీ తెలియకపోవచ్చు. నా పేరు గుడివాడ అనుషని, 40వ వార్డు కార్పొరేటర్ని. ముందుగా నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన గుండపు నాగేశ్వరరావు గారికి, అలాగే ఆలయ కమిటీ సభ్యులందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి పర్వదినాన్ని మీ అందరికీ కలుసుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందాక పంతులు గారు చెప్పినారు, ఈ కార్పొరేట్ పార్టీ పడుకున్న తర్వాత ఏం పని చేయాలని ఆలోచించే ప్రతి కార్పొరేట్కి నా ఉదయపూర్వకంగా మీ అందరికీ దీనిగా పని రాక్షసుడు మా గుండపు నాగేశ్వరరావు చెప్పారమ్మా. గురువు కృష్ణ గారు పని రాక్షసులు. అలాగే మా గుండపు నాగేశ్వరరావు కూడా ఉన్న మాటల్లో ఎక్కడ పెడితే అక్కడ వినాలు ఏం చేసేవాళ్ళు ఏ రోడ్డు కింద సిమెంట్ రోడ్లు, కాలువలు ఎక్కడ పెడితే అక్కడ బిల్డింగ్లు కూడా అన్ని మరమ్మతులు చేస్తూ తెల్లవారితే ఏం పని చేయాలని ఆలోచించే కార్పొరేటర్లను ఈ ప్రాంతం ప్రజలు అదృష్టంగా భావిస్తున్నామమ్మా. అందుచేత కార్యక్రమానికి అందరూ కూడా విశేష వరకు మాట్లాడుతూ మాకు అన్ని ఈశ్వరరావు గారిని ఒక మాట్లాడుతుందని కోరుతున్నాం.